డబ్బులే అంటే ఈ డబ్బులు అట్లా ఇచ్చారు లంచంగా అని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే కేసు వీక్ అయిపోయింది. బాబు గారికి తొందరగా బెయిల్ రావడానికి కారణమైంది జనరల్ రెగ్యులర్ బెయిల్ కూడా. అది ఫస్ట్ ఇచ్చిన బెయిల్ అయితే కనుక అనారోగ్య కారణాలు, తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఇవేవి ఆధారపడదగినటువంటి సాక్ష్యాలు కాదు తేల్చారు. ఈ 2 కారణాలు చూపించారు. అయిపోయింది ఆ కేసు. అందువలన ఆ పిఎస్ శ్రీనివాస్ ఈ లోపు దేశం విడిచి వెళ్ళిపోవడం, అమెరికాలో ఉండటం, మళ్ళీ బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెనక్కి రావడం, ఆయన మీద వీళ్ళు అంతకుముందు డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకున్నాడు. ఆ యాక్షన్ రివోక్ చేయటం, మళ్ళీ అతను ఉద్యోగంలో చేస్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు దానికి మరి ఆయన పిఎన్ కొట్టేటప్పుడు ఈయన పిఎన్ కొట్టాలి కదా, అది ఒక ఆస్పెక్ట్. అప్పుడు శ్రీనివాసుని నిందితుడిగా చూపించలేదు వీళ్ళు. శ్రీనివాసుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్న డబ్బులు చంద్రబాబుదని చూపించే ప్రయత్నం చేశారు వీళ్ళు. వీళ్ళు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాకుండా జగన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా డబ్బులు వసూలు చేసి కరప్టెడ్ పిఏ అని చూపించుతున్నారు. జగన్ ఇక్కడ సర్టిఫై చేస్తున్నారు. జగన్ ని ఇక్కడ అంటే ఒకవేళ నిజంగా ఈయన కరప్షన్ చేస్తే అందులో జగన్ కూడా బాగా ఉంది. అది జగన్ సంపాదించుకున్న డబ్బులు ఈయనకి ఇచ్చినట్టు ఇందులో మామూలుగా చెయ్యాలి. ఈయనకి ఇంకో బినామీ ఉన్నారంటగా. అంటే ఈయన ఇంకొకళ్ళు చూపించుకున్నాడు. ఏమవుతుందంటే ఒక నాయకుడిని పట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెవిరెడ్డో మిథున్ రెడ్డో లేకపోతే ఎట్లా 1 by 1